సాయిరామ్. ఆ సాయినాథుని దయ వల్ల మనందరం కూడా సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉండాలని చెప్పి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాం. ఇక ఈరోజు బాబా గారు ఏమి చెబుతున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి 2 పళ్ళల్లో ఒక పండును తాకు బిడ్డ, తాకి నీ గురించి, నీకు రాబోయే శుభవార్తను గురించి విని తెలుసుకో అమ్మా అని చెప్పి బాబా గారు మన ముందుకు అయితే 2 పళ్ళను తీసుకొచ్చారండి. ఆ 2 పళ్ళు కూడా, ఒక పండు వచ్చి దానిమ్మ పండు, రెండవ పండు వచ్చి కమలా పండు. ఆ రెండిటిలో ఒక పండుని తాకి నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్తను విను. బాబా గారైతే మన ముందుకు ఈ పండ్లను పెట్టారు. మీరు ఏ శుభవార్త వినాలని అనుకుంటున్నారో ఆ పండునే తాకండి. మొదటిగా మన ముందు ఉన్న వాటిలో పండ్లలో దానిమ్మ పండు. దానిమ్మ పండు తాకినటువంటి నా బిడ్డలు ఏమనుకుంటున్నారు అని చెప్పి బాబా గారి యొక్క మాటల్లోనే విందాం. అనేక రుచులు ఉంటాయి వారి జీవితంలో. తీపి, వగరు, పులుపు, కొద్దిగా చేదు అన్నీ కలిసి ఉంటాయి. నువ్వు ఏ సందర్భాన్ని బట్టి అలా నడుచుకోవాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటే, నీ జీవితంలో కష్టం ఉంది అనుకునేలోపే చక్కగా ఆ కష్టం కొంచెం తీరిపోతుంది. ఉపశమనం దొరికితే నాకింక ఏ బాధ లేదు అనుకునేలోపే ఏదో ఒక చెడు వార్త అనేది వచ్చేస్తుంది. అది నీకు కష్టకాలంగా మారి నిన్ను ఎంతగానో బాధ పెడుతుంది తల్లి. కానీ దానిని నువ్వు భయపడకూడదు. నీలో ఉన్నటువంటి గుణాలన్నిటినీ కలిపి వాటిని నువ్వు ఎలా దాటాలి అని చెప్పి తెలుసుకోవాలి. కానీ నీ జీవితంలో ఒక దానిమ్మ పండులా ఉంటే అందులో ఎన్నో గింజలు, ఎర్రటి గింజలు ఎలా అయితే ఉంటాయో నీ జీవితంలో కూడా అలానే విజయాలు ఉంటాయి. అవే అందరినీ కూడా చూసుకోవాల్సిన ఒక బాధ్యత నీ మీద ఉంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి కోరి నువ్వు ఏదో ఒకటి చేయాలని అనుకుంటూ ఉంటావు కదా. కానీ వాళ్ళే ఆ తర్వాత నిన్ను మోసగిస్తూ ఉంటారు. అంతా కూడా నా వల్లే అనుకునేలోపే నువ్వు అందరికీ కూడా దూరం అయిపోతున్నావు అనే ఒక భావన నీలో వచ్చేస్తుంది. ఎవ్వరూ కూడా దగ్గరకు చేర్చలేరు. అది కారణం అంటే నీకు అర్థం కాదు తల్లి. దానికి కారణం ఒక్కటే. అది ఏమీ లేదమ్మా. నువ్వు అందరికీ బాగా పెట్టాలి, అందరినీ బాగా చూసుకోవాలి అనుకుంటావు. కానీ అలాంటప్పుడు నీ మనసుకి తోచినంత అందరికీ సహాయం చేస్తూ అందరూ బాగుండాలనే కోరుకుంటావు. కానీ కొన్నిసార్లు నీ దగ్గర ఏమీ లేకుండా పోతుంది చూడు. అలాంటప్పుడు వాళ్ళ ముందు నువ్వు పెట్టింది మర్చిపోయి, తర్వాత నువ్వు వాళ్ళు అడిగింది ఇవ్వకుండా ఉన్నది మాత్రమే గుర్తుంచుకొని నిన్ను బాధిస్తూ ఉంటారు. దీంతో నీ మంచి మనసు తెలుస్తుంది, నిన్ను దూరం చేసుకుంటారు. దీంతో నీ మంచి మనసు కూడా విరిగిపోతుంది. దాంతో నీ మనసు ఎంతగానో గాయపడుతుంది. ఆ బాధను తట్టుకోలేక నేను ఏం చేశాను, ఎంత చేసినా నా చుట్టూ ఉన్నవాళ్ళు విడిపోయారే అనే భావన నీలో కలుగుతుంది. బిడ్డ, నువ్వు ఆమెని పట్టించుకోవద్దు. ఎలాంటి కల్ముషం లేని నీ మనసు అందరూ బాగుండాలని చెప్పే నువ్వు బాగుంటే చాలమ్మా. నువ్వు ఇతరులకి మంచి చేయాలని తలిచి మంచి మనసు నీది. నీ మనసుకి భగవంతుడే మంచి చేస్తాడు. నీకు ఒక మంచి శుభవార్త భగవంతుడు రేపే అందిస్తాడు. సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం,
కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. ఇక సందేశంలోకి వస్తే, సాయిని వదలకుండా పట్టుకొని ఉన్నావు కదా, ఇక నీ మనసులో సందేహం ఎందుకు? నీ చుట్టూ ఎంతమంది నిన్ను వదిలేసినా సరే నీ సాయి నిన్ను చెయ్యి వదలకుండా పట్టుకుంటాడు బిడ్డ. నేను నిన్ను శోధిస్తానే తప్ప ఎప్పుడూ చెయ్య వదలను. తల్లి, నీ జీవితంలో ప్రశాంతమైన రంగులు రావడానికి నీకు అర్హత కల్పిస్తాను. అందుకోసమే ఇన్ని పరీక్షలు వచ్చినా నువ్వు ఎదుర్కొని నిలబడాలి. ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా మనసు విరక్షం చెందకూడదు. సమస్య వచ్చినా దానికి పరిష్కారం కూడా ఉంటుంది. సమస్యకు పరిష్కారం ముందే ఏర్పడిన తర్వాత సమస్య అనేది ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు ఆ పరిష్కారం కనుక్కోలేక అవస్థ పడుతున్నావంతే. ఇదిగో కొన్ని కష్టాలు కూడా ఇలానే తీరబోతున్నాయి, ఇప్పుడే తీరబోతున్నాయి. ఈ దైవ వాక్కు సాయి వాక్కు తప్పకుండా జరుగుతుంది. రేపటి నుంచి నీకు శుభ ప్రారంభం జరగబోతుంది, గుర్తుంచుకో బిడ్డ. ఇలా బాబా గారు దానిమ్మ పండు తాకిన వారి గురించి చెప్పారు. రెండవ పండు కమలా పండు. కమలా పండు తాకిన వారికి బాబా గారు ఇలా చెప్తున్నారు, తల్లి, నువ్వు తీయటి మనసు గల దానివి. అందరూ చక్కగా ఉండే స్వభావం నీది. అందరితో ఎన్నో అడ్డంకులు వచ్చినా నీ మంచితనం తగ్గదు. కమలా పండులో రబ్బరులా ఎలా ఉంటాయో అలాగే నీ మంచితనం కూడా అందరికీ పంచాలనుకుంటావు. నీ దగ్గర ఉన్నంతలో సహాయం చేస్తావు. అందుకే నీకు రెట్టింపు ఫలితం ఉంటుంది. నీ జీవితంలో సిరి సంపదలు, ఆయురారోగ్యాలు ఈ సాయి నీకు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కానీ నీలో ఒక చిన్న లోపం ఉంది తల్లి, అదే ఓపిక. ఓపిక పెంచుకుంటే నీ జీవితం మాత్రం మరింత ప్రశాంతంగా మారబోతుంది. ఓపికతో ఉంటే కాలాన్ని కూడా జయించవచ్చు. కాబట్టి మరింత ఓపిక పెంచుకో తల్లి. నమ్మకం మరియు ఓపిక అనే రెండు ఒక మంచి గుణాలు నీకు ఇచ్చాను. వాటితో నీ జీవితం వెలగబోతుంది. జీవితంలో సందేహాలన్నీ తొలగిపోయి భగవంతుడిపై పెట్టిన బాధ్యత ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. నీ వల్ల కాదు అనుకున్న భారాన్ని సాయి మీద పెట్టేయి, అంటే నా మీద పెట్టేయి. నా శక్తి వల్ల నేను నీ భారాన్ని మొత్తం మోస్తాను. నా వాక్కు ఎప్పుడూ తప్పదు తల్లి. నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉంటుంది. కానీ గుర్తుంచుకో, ఓపిక అనేది చాలా అవసరం బిడ్డ. ఓపిక లేకపోతే జీవితం అతలాకుతలమవుతుంది. ఓపికతో ఉంటే భగవంతుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. సాయి ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. సంతోషంగా ఉండు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.